ఏంటి ఈ పాప ఇంత దిగాలుగా కూర్చుంది? వెళ్ళి అడుగుదాం ఏమైందో. ఏ పాప, ఎందుకు నువ్వంత దిగులుగా ఉన్నావు? అందరూ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఒక్కదానివే నిన్ను నువ్వు అద్దంలో చూసి ఏం మాట్లాడుకుంటున్నావు? ఏమైంది నీకు? మినీ, హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే ఈ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవాలా? చైల్డ్ ఒక్కరోజే హ్యాపీగా ఉండాలా? 365 డేస్లో మిగతా 364 డేస్ ఏం చేయాలి? మినీ, నాకు చాలా విషయాలు నీతో చెప్పుకోవాలని ఉంది. నేనేమో చాలా ఫీల్ అవుతున్నాను. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ ఒక్కదానివే కదా మినీ, వింటావా? అమ్మకి నాన్నకి చెప్దాము అంటే వాళ్ళేమో ఇంట్లో ఉండరు, ఆఫీస్కి వెళ్తారు. మరి వాళ్ళు ఆఫీస్కి వెళ్తేనే కదా నాకు నీలాంటి బొమ్మలు కొంటారు. స్కూల్లో టీచర్కి చెప్దామంటే క్లాస్లో మిగతా 30 మందిని పట్టించుకోవాలి కదా, నన్ను ఒక్కదాన్నే ఎలా పట్టించుకుంటారు? పోనీ నాకు క్లాస్మేట్స్కి కానీ ఎవరికైనా చెప్దాము అంటే వాళ్ళు ఎంతసేపు ప్లే స్టేషన్తో ఆడుకుందామా, కొత్త గ్యాడ్జెట్ ఏదొచ్చిందా అని బిజీగా ఉంటున్నారు. కొంతమంది ఏమో బుక్స్ చదువుకుంటూ ఉంటారు. నాకు ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు మినీ, నువ్వు వింటావా? అవును, చిల్డ్రన్స్ డే రోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఏమో తెలీదు, ఇవాళ నాకు స్కూల్కి రెడీ అవుతుంటే చాలా బుర్రలో ఏంటేంటో అయిపోతుంది. ఇలా డింగ్ 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 అని సినిమాలో చూపిస్తారు కదా, అలా అవుతుంది. అందుకని నీతో నేను అన్నీ చెప్పుకుందాం అనుకుంటున్నా మినీ. అది ఏంటంటే అమ్మ నాన్న మన కోసమే జాబ్కి వెళ్తారు, కరెక్టే. మరి అలాంటప్పుడు మనకి ఏం కావాలో కూడా వాళ్ళు వినాలి కదా. ఇప్పుడు అమ్మ ఇంటికి వస్తుందన్నా కూడా నాకు భయం మినీ. ఆఫీస్ నుంచి ఇదిగో ఈ క్లిప్ ఉందా, ఒక్కటే ఉంది, ఇటు సైడ్ పెట్టి స్కూల్కి పంపించింది. ఆ పింకీ లాగినప్పుడు విరిగిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు అమ్మ వస్తే కొడుతుంది, క్లిప్ పడేశాను, డబ్బు విలువ తెలియలేదు అని. షార్ప్నర్ కావాలి అంటే నాన్నని అడుగు అంటుంది. నాన్న షార్ప్నర్ అంటే వెళ్ళు విసికించుకు, అమ్మని అడుగు అంటారు. నాకు ఒకటి అర్థం కాదు, ఈ అమ్మ నాన్న ముందుగానే ఫిక్స్ అయిపోయారా మన ఇద్దరం ఒకలాగే ఆన్సర్ చేయాలి సుచి ఏమైనా అడిగితే అని? ఏంటో, ఏమైనా పోనీ బయటికి తీసుకెళ్ళినప్పుడు అది కొను ఇది కొను అని అడిగితే ఇప్పుడు కాదు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అంటారు. ఇంకప్పుడు నేను నోరెత్తడానికి ఉండదు కదా. వాళ్ళు బాగానే తెలివిగా ఆలోచించారు. ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది సడన్గా రమ్మంటే అని అప్పుడు ఇంక నేనేమి అడగకుండా కూర్చుంటాను. పోనీ సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్లో ఎక్కడికైనా తీసుకెళ్తావా అమ్మ అంటే ఈ స్కూల్ వాళ్ళు ఉంటారు కదా, బుక్స్ ఇన్ని ఇచ్చి హోంవర్క్ రాయమంటారు. ఇంకా అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎప్పుడు ఇదే ఇంట్లో ఉండాలి, అవే బుక్స్ చదవాలి. నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు మినీ. లైఫ్ అంటే బుక్సేనా? లైఫ్ అంటే స్కూలేనా? స్కూల్లో ఇంకా చాలా చాలా చేయించవచ్చు కదా, ఎప్పుడు చూసినా హోంవర్క్లు ఇస్తారు ఎందుకు? రాసి రాసి చెయ్యి చూడండి వాచిపోతుంది, ఎంతలాగా నొప్పిగా కూడా ఉంటుంది. నాన్నని ఏమైనా మ్యాథ్స్లో డౌట్ అడిగితే
స్కూల్లో ఏం నేర్చుకున్నా అంటారు. 2 + 2 = 4 అని టీచర్ చెప్తుంది. అసలు రెండింటిని ఎందుకు కలపాలి అని లాజిక్ అడిగితే నువ్వు మ్యాజికల్ నంబర్స్ తెచ్చుకో, లాజికల్ క్వశ్చన్స్ అడక్కు అని అంటుంది. అసలు ఏంటో ఈ చదువులు. ఒక్కళ్ళు కాన్సెప్ట్తో చెప్పారు చదువు, పేరెంట్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏమైనా అంటే చూడు, పక్కింట్లో వాళ్ళ అమ్మాయి పేరు మర్చిపోయాను, నాకు గుర్తు రావట్లేదు. ఎప్పుడైనా పంపిస్తే కదా ఆడుకోవడానికి వాళ్ళతో వీళ్ళతో గుర్తు రావడానికి. సో వాళ్ళు చూడు ఎంత బాగా మార్క్స్ తెచ్చుకుంటున్నారో అని కంపేర్ చేస్తారు. ఇలా కంపేర్ చేస్తూ పోతే నాకు ఫ్రెండ్స్ ఎలా దొరుకుతారు? వాళ్ళందరి మీద నాకు వర్డ్స్ రావట్లేదు, చిన్నపిల్లని కదా. ఎవర్షన్ తెలుగులో ఏమంటారు? వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళ ఫేస్లో ఆన్సర్ షీట్ 25/25 మార్క్సే కనిపిస్తున్నాయి. పోనీ ఎప్పుడు మార్క్స్ అంటారు, ఏంటి ఈ చదువులు అని బుక్ తీస్తే నాకు బుక్లో ఏమో ఏమీ కనపడవు. బుక్లో మొత్తం నాకు ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది, పార్క్ కనిపిస్తుంది. ఒక్కసారి పార్క్కి వెళ్దామమ్మా అంటే కొట్టేస్తుంది అమ్మ, అస్సలు మాట వినట్లేదు నువ్వు అని. పార్క్కి వెళ్ళడం తప్ప మినీ? నాకు ఓన్లీ హ్యాపీనెస్ నిన్ను కొనిచ్చింది, ఏదైనా ఉంటే ఇలా చెప్పుకోవడానికి. అది కూడా నా బర్త్డే గిఫ్ట్ కాబట్టి నిన్ను నేను చాలా బాగా చూసుకుంటున్నాను కదా మినీ. అది కాదు, నేను బర్త్డే అంటే గుర్తొచ్చింది. నాకు బర్త్డే రోజు పార్టీ ఏమీ వద్దు, నాకు అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి విష్ చేస్తే చాలు. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. గ్రాండ్గా ఏర్పాట్లు చేసి వీళ్ళందరూ చూడాలనుకుంటారు కానీ నాకు మనసులో ఏముందో కనుక్కోరు. నాకు ఏంటి ఇష్టము, నాకేంటి ఇష్టం లేదో అడగరు. ఈ పేరెంట్స్ని, స్కూల్లో టీచర్స్ని ఎవరైనా మారిస్తే బాగుండు. ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు ఇంతకన్నా ఎక్కువగా చెప్పరు కదా. సో మీరు ఏమర్థం చేసుకున్నారు? పేరెంట్స్, టీచర్స్ కంపేర్ చేయకూడదు చిల్డ్రన్ని. వాళ్ళ మనసులో ఉన్నవన్నీ వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి. స్కూల్ నుంచి వచ్చాక ఎంత హోంవర్క్ ఉంది అని అడగద్దు. ఏం జరిగింది ఇవాళ మీ స్కూల్లో, నీ ఫ్రెండ్స్ ఎవరెవరయ్యారు, ఎవరెవరు ఏం చేశారు అని అడగండి. తిన్నావా, తినలేదా, పడేసావా క్లిప్ అని కొట్టకండి. పోనీలే జాగ్రత్తగా ఉండిసారి అలా పడేయకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేయండి, వాల్యూ నేర్పించండి. ఈ జనరేషన్లో పేరెంట్స్ ఇద్దరు ఎర్న్ చేయాలి కరెక్టే, కానీ పిల్లలు ఎట్లా తయారవుతున్నారు అంటే వాళ్ళ ఇదేమంటాం మనం బుర్ర మైండ్ సెట్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి కదా మినీ. కరెక్ట్గానే చెప్పామా మనం? సో చూస్తున్న మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఆనందిస్తాను నేను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి, అర్థమవుతుంది నేనేం చెప్పాలని చూస్తున్నాను. సో అందుకే నేను డల్గా ఉన్నాను ఇనీషియల్గా వీడియో స్టార్టింగ్లో. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి. మీకు, మీ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే నా నుంచి, నా మినీ నుంచి.